ఆ గబ్బర్ సింగ్ దెబ్బగిడికి నిజైతే తప్పకాల్లో వచ్చేసింది. అచ్చి బాబోయ్, ఇది సిద్ధప్పనాయుడు గారి ఇల్లు. అయ్యి బాబోయ్, ఇది సిద్ధప్పనాయుడు గారి ఇల్లు. ఓసారి ఆలోచించుకోండి. ఆలోచించుకునే టైం ఇవ్వనరా. సుమోలు క్వాలిఫైడ్ బాబు సుమల లోన్లో తీసుకుని ఈఎంఐలు కట్టడా. సీజ్ ఆల్ వెహికల్స్. ఎవరా మీరు దూసుకొచ్చేస్తున్నారు? ఎవరు కావాలండి? సిద్ధప్పనాయుడు గారు ఉన్నారండి. ఎవరు? సిద్ధప్పనాయుడు గారు. సిద్ధప్పనాయుడు పనేంట్రా? లుక్ ఏంట్రా? ఈ దూల వల్లే మా ఓడు మార్కెట్ సెక్షన్ నుంచి ఇళ్ల సెక్షన్ కి బల్ల సెక్షన్ కి ట్రాన్స్ఫర్ అయ్యాడు. అరే సిద్ధప్పనాయుడు, రారా రారా బయటికి. ఇవాళ నువ్వు నేను తేల్చేసుకుందావరా. ఫేస్ టు ఫేస్, లెట్ us face. ఎవరింటికి వచ్చినావో తెలిసి మాట్లాడుతున్నావా? తెలుసురా, ఈఎంఐల కొట్టిన రౌడీ షీటర్ ఇంటికి వచ్చాను రా. రే అల్లుడు వచ్చేసరికి గుమ్మానికున్న దున్నపో తల తీసేసి ఈడు తాలెట్ట ఏసయ్యండి అయ్యండి. ఒక్క అడుగు ముందుకు వేసే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. వాడుపోతే వీడు, వీడిపోతే వీడమ్మ మొగుడని ఎవడైనా తెగించి ముందుకు వచ్చాడో తెగి పడిపోతూనే ఉంటాయి తలకాయలు. వెళ్ళి ముందు మాట చెప్పేసేయాలండి. ఎస్, అసలు ఏడు చూసుకుని మీరు ఇలా రెచ్చిపోతున్నారు. ఏటి మీ ధైర్యం? క్రిమినల్ కి హర్రర్, క్రైమ్ కి టెర్రర్, వన్ అండ్ ఓన్లీ గబ్బర్ సింగ్. లుక్ ఎట్ దట్. సిద్ధప్పనాయుడు బళ్ళు సీజ్ చేయాలి, మీ సపోర్ట్ కావాలి సార్ అని అడిగాను. నేను చాలా బిజీ అన్నాడు. పర్లేదు, మీ కట్అవుట్ పట్టుకెళ్తే పని జరుగుతున్నాను, అందుకే దీన్ని పట్టుకొచ్చా. కంటెంట్ నోడి కట్అవుట్ చాలు మిమ్మల్ని అందరినీ చిప్పుడిక్కడి చేయటానికి. అరే ఏకాంబరం సార్, బళ్ళన్నీ సీజ్ చేసి తాళం చేతుల గుత్తి పట్టుకురా. ఎవడడ్డొస్తాడో చూస్తాను.